హాయ్ అండి. హలో, నమస్తే. మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెడ్నెస్డే రోజు కాయగూరలు లేవని మా ఆయనగారు చెప్పానండి. ఇంకా సడన్గా అతను కూడా సరే బయటికి వెళ్దాం పదా అన్నారు. ఎప్పుడు కూడా కాయగూరలు అయితే నేనే తెచ్చుకుంటాను. మాకు దగ్గరలోనే కాయగూరల షాపులు అన్నీ ఇంకా అందుబాటులో ఉంటాయండి. నేనే తెచ్చుకుంటాను. అతనికి ఎప్పుడు నేను చెప్పను. ఇన్కేస్ అతనికి కూడా అవ్వదు కూడా అండి అసలు, మా ఆయన గారికి అయితే. సర్లే ఇంకా ఆ రోజు సెలవు కదా అని వెడ్నెస్డే రోజు మేము, నాకే అనిపించింది స్టీల్ ప్లాంట్కి వెళ్తే బాగుంటుంది కదా అనిపించింది. ఇంకా స్టీల్ ప్లాంట్ రైతు బజార్ అయితే చాలా బాగుంటుందండి. అసలైన విషయం ఏంటంటే, అసలు స్టీల్ ప్లాంట్ రైతు బజార్ అనేది అన్ని రోజులు ఉంటుందంట. కేవలం బుధవారం నాడు ఒక్క రోజు మాత్రమే ఉండదంటండి. లేక లేక మేము ఆ రోజే వెళ్ళామా. అదేంటో నేను అసలు అక్కడికి వెళ్ళినంతో నాకు తెలీదు. కా కాయగూరల షాపులు తీసున్నాయి కానీ అంత రష్గా లేదు, నార్మల్గానే ఉంది. ఏంటి అయిపోయిందా ఏంటి? మేము వెళ్ళింది 10 ఆర్ 10:30 ఆ టైంకే వెళ్ళాం. ఇంకా పెద్ద టైం ఏం లేదు కదా. నేను ఎంట్రన్స్ చూసేటప్పటికి ఇదేంటి ఇలా ఉందని అనుకున్నాను. కాయగూరలు కూడా పెద్ద చవకగా ఏం లేవండి. నార్మల్ రేటుగా ఉన్నాయి, మనం బయటను కొనే రేట్లలానే ఉన్నాయి. ఇదేంటా ఆంటీ అని ఆంటీకి అడిగాను. రేట్లు అయితే తగ్గించి ఉంటాయి కదా, రైతు బజార్ కదా అనేసి అంటే, ఆంటీ ఏమో ఇదైతే రైతు బజార్ కాదమ్మా, రైతు బజార్ అనేది ఈ బుధవారం రోజు తప్పించి మిగతా అన్ని రోజులు ఉంటుందని చెప్పారు. అయ్యో, మొదటికే మోసం అనిపించింది. నేను చాలా హుషారుగా వెళ్ళాను. మాకు స్టీల్ ప్లాంట్ కొంచెం ఒక అంటే 10 మినిట్స్ పావు గంటలో వెళ్ళిపోవచ్చు. పక్కనే ఉంచుకొని అంత దూరం వెళ్ళామా అనిపించింది నాకైతే మొత్తానికి. మా ఆయనగారు అయితే ఏమనలేదు, సర్లే ఇంకా అని రిటర్న్ అయిపోయాము. అంటే నేను ఎక్కువ కాయగూరలు కొనలేదు. అదేదో మా ఇంటి దగ్గరే పర్లేదు రీజనబుల్ రేట్లకి అమ్ముతారండి మాకు కాయగూరలు. మేము అక్కడే ఇంకా కొనుక్కోవచ్చులని ఒక 2 రకాల కాయగూరలు మాత్రమే తీసుకొని ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత దారిలో దేశపత్రిపాలెం అనే విలేజ్ ఉంటుంది. అక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది. అక్కడైతే చేపలు అయితే చాలా ఫ్రెష్గా బాగుంటాయండి. ఎప్పుడు మా ఆయనగారు అయితే అక్కడే తీసుకుంటారు చేపలు. ఇంకా అక్కడ తీసుకొని, అంటే మా చాలామంది ఉన్నారండి, ఒక 3 or 4 మెంబర్స్ ఉన్నారు. సరే పిల్లడితో ఉన్నాను కదా, నాకు ఆంటీ చేసి ఇచ్చేసారు. అప్పటికే చాలా సేపు వెయిట్ చేసాం, ఎందుకంటే ఫ్రాన్స్ చేయిస్తున్నారనమాట వేరే అంకుల్ వాళ్ళు. మేము శీలావతి తీసుకున్నాం. అంటే మా ఆయనగారు చిన్న చేపలు తినరండి, కానీ అవే ఆరోగ్యానికి మంచిది కదా, అవి తీసుకొని వచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.